ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2023 తుది పోటీల్లో పాల్గొనేవారిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రాత్రి దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్క లబ్దిదారునికి రాయితీపై కందిపప్పు అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా ఆవిష్కరించేందుకు మై యువభారత్ వేదికపైకి దేశ యువత సంఘటితం కావాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి 2500 మోసపూరిత రుణ యాప్లను తొలగించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే ఈ సాయంత్రం 4:30 దక్షిణాఫ్రికాలోని గబ్బేరాలో జరగనుంది. వార్తల వివరాలు: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2023 తుది పోటీల్లో పాల్గొనేవారిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రాత్రి దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 48 నోడల్ కేంద్రాల్లో జరగనున్న ఈ తుది పోటీల్లో 12,000 మందికి పైగా అభ్యర్థులు, 2,500 మందికి పైగా మెంటార్లు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ సాంకేతికత, స్మార్ట్ విద్య, ప్రకృతి విపత్తులు వంటి సవాళ్లు ఎదురైనప్పుడు ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్మెంట్, రోబోటిక్స్, వివిధ రంగాల్లో డ్రోన్స్ ఉపయోగం, సంస్కృతి, వారసత్వ సంపద వంటి విభిన్న అంశాలపై పరిష్కారాలను అందించడానికి మొత్తం 1,282 బృందాలు ఈ సంవత్సరం తుది పోటీల కోసం ఎంపిక చేయబడ్డాయని అధికారులు తెలిపారు. భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా ఆవిష్కరించేందుకు మై యువభారత్ వేదికపైకి దేశ యువత సంఘటితం కావాలని కేంద్ర యువజన వ్యవహారాలు శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడంలో యువత ముఖ్య పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. గత కొన్నేళ్లుగా చారిత్రాత్మక లక్ష్యాలను సాధించడం ద్వారా ప్రపంచ వేదికపై భారతదేశం గుర్తింపును తెచ్చుకుందని మంత్రి అన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, ప్రతి భారతీయుడు మై యువభారత్ పోర్టల్లో చేరాలని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఉద్ఘాటించారు. గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి 2,500 మోసపూరిత రుణ యాప్లను తొలగించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్యకాలంలో ఈ చర్యలు తీసుకుందని నిన్న పార్లమెంట్లో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్, ఇతర నియంత్రణ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉందని వివరించారు. భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, కేంద్ర హోంశాఖ డిజిటల్ లోన్ యాప్లను నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆమె వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విజయవంతంగా సాగుతోంది. తిరుపతిలోని ఎల్బీ నగర్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ద్వారా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు. చిత్తూరు సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆవరణలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రామలింగాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలు, క్యాలెండర్లను ప్రజలకు అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు వై నజీర్ బాషా ఆకాశవాణితో మాట్లాడుతూ, మోడీ గారు పిఎం కిసాన్ అనేది రైతులందరికి పెట్టారు. సంవత్సరానికి 6,000 రూపాయలు, మనిషికి 5 కిలోల రైస్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. చాలా సంతోషం. అదే విధంగా విశ్వకర్మ అనే ఒక పథకాలు పెట్టారు. ఈ చేనేత వాళ్ళకి, టైలరింగ్ వాళ్ళకి బ్రతుకు జీవం కోసం. అనంతరం మరో లబ్దిదారులు ఆర్ రాజమ్మ ఆకాశవాణితో మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ కార్డు మాకు సచివాలయంలో ఇంటింటికి వచ్చి అందజేసినారు. అది ఎక్కడైనా చూపించుకుంటే 5 లక్షలు శాంక్షన్ అయింది. మాకు బాగా ఉపయోగపడుతుంది. మరో లబ్దిదారులు పి కవిత ఆకాశవాణితో మాట్లాడుతూ, మనకి స్టార్టింగ్ నుంచి 10,000తో స్టార్ట్ చేసి ఈ రోజు 50,000 వరకు పిఎం స్వానిధిలో మేము లోన్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అటువంటి లోన్ తీసుకొని కూడా మేము మా కుటుంబానికి ఆదర్శంగా కూడా నిలబడుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో చాలా బోలెడు ఎన్నో మాకు తెలియని విషయాలు కూడా వికసిత్ భారత్ వల్ల మేము తెలుసుకోవడం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశానికి ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు 70,24,000 మంది విదేశీ పర్యాటకులు వచ్చినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. 2022 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 55.6% వృద్ధి రేటు నమోదైందని లోక్సభకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు స్వదేశీ దర్శన్ స్కీమ్, తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ అగ్మెంటేషన్ డ్రైవ్ అమలుతో సహా పర్యాటక మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి పూర్తిస్థాయిలో రికార్డులు నిర్వహించాలని ఎలక్టరల్ అబ్జర్వర్ మురళీధర్ రెడ్డి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓ, ఏఈఆర్ఓలను ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి. అరుణబాబుతో కలిసి ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో సవరణలకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే పుత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్దిలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి అధికారుల కృషి అవసరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి జిల్లా పుత్తూరు నియోజకవర్గంలోని ఇందిరానగర్లో కొత్తగా నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు మంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పాతికేయులతో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతోందన్నారు. నగరి, పుత్తూరు పట్టణాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం చేపడుతున్నట్లు, పుత్తూరు పట్టణాన్ని రాష్ట్రంలోని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 2 రోజుల పర్యటన అనంతరం గవర్నర్ తిరుపతి విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే ఈ సాయంత్రం 4:30 దక్షిణాఫ్రికాలోని గబేరాలో జరగనుంది. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. మరోవైపు తొలి వన్డేలో ఎదురైన ఓటమి నుంచి తేరుకుని సిరీస్లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలని దక్షిణాఫ్రికా జట్టు పట్టుదలగా ఉంది. ఉన్నత విద్యా సంస్థల్లో స్వల్పకాలిక నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టేందుకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై సలహాలు, సూచనలు ఆహ్వానించింది. కృత్రిమ మేధ, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఏఐ రోబోటిక్స్, ఐఓటీ, ఇండస్ట్రియల్ ఐఓటీ, డేటా సైన్స్, ఎనాలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి 29 కోర్సులను సూచించింది. మౌలిక సదుపాయాలు, శిక్షణ సామర్థ్యం ఆధారంగా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. 3 నుంచి 6 నెలల కాల పరిమితిలోని సర్టిఫికేట్ కోర్సులుగా వీటిని నిర్వహించాల్సి ఉంటుందని, ప్రతి కోర్సుకు ఉన్నత విద్యాసంస్థలు ముందుగా ఫీజులు నిర్ణయించి సొంత నిధులతో ఇవి కొనసాగేలా రూపకల్పన చేయాలని తెలియజేస్తూ పలు సూచనలు చేసింది. హసన్పర్తి, ఉప్పల్ రైల్వే స్టేషన్ల మధ్య పనుల కారణంగా 8 రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే నిన్న ప్రకటించింది. ముఖ్యాంశాలు: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2023 తుది పోటీల్లో పాల్గొనే వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రాత్రి దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులున్న ప్రతి ఒక్క లబ్దిదారునికి రాయితీపై కందిపప్పు అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఆవిష్కరించేందుకు మై యువ భారత్ వేదికపైకి దేశ యువత సంఘటితం కావాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి 2500 మోసపూరిత రుణ యాప్లను తొలగించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే ఈ సాయంత్రం 4:30 దక్షిణాఫ్రికాలోని గబేరాలో జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.